ప్రియులారా, దాదాపుగా ఒక 30 గంట ముందే మనం ముగించేసేయాలి. 10 గంటలకు ముగించాలి. మరి ఇప్పుడు 11 అయింది. దానికి అనేక కారణాలు. కనుక నేను ఇంకా ఎక్కువసేపు మిమ్మల్ని కూర్చోబెట్టడం అది భావ్యం కాదు, న్యాయం కాదు, మంచిది కూడా కాదు. మీరు ఓర్చుకున్నా మరి అధికారికంగా మనకు మైక్ పర్మిషన్ 10 గంటల వరకే ఉందనుకుంటా కదా. కాబట్టి తుని పట్టణ ప్రజలు, అధికారులు చాలా మంచి మనసు ఉన్నటువంటి విశాల హృదయులు. ఎప్పుడూ మనకు తునిలో మాత్రం ఇబ్బంది రాలేదు. కాబట్టి అయినా వారి మంచితనాన్ని మనం అలుసుగా తీసుకొని ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఓ 10 నిమిషాలు, పావు గంటలో నేను ప్రసంగం ముగించేస్తాను. మళ్ళీ రేపు ఎల్లుండి ఎక్కువ మనం వాక్యం చెప్పుకుందాం. చాలామంది ఓఫీర్ గారికి క్లుప్త ప్రసంగాలు చేయరాదని అనుకుంటారు. అలాంటిదేం లేదు. V6 ఛానల్లో నేను ఎన్ని సంవత్సరాలు చెప్పాను? సంవత్సరమా 2 సంవత్సరాలు? 2 years. 10 నిమిషాలకు ప్రసంగం, 9 నిమిషాలు, 8.5 కూడా నిమిషాలు కొన్ని ప్రసంగాలు చేశాను. అందులో టోటల్గా మెసేజ్ ఇచ్చేవాడిని. దేవుని స్తోత్రం. ఈరోజు మళ్ళీ అలాగా క్లుప్త ప్రసంగం చేసి ముగించేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను. ఇబ్బంది లేదు. 22వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి నా ప్రియమైన ఆత్మీయ కుమారుడు పాస్టర్ ఇజ్జిన యేసుదాస్ గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, దైవాశీస్సులు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ మై సన్. చాలా 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 సంతోషము. దాసుబాబు గారు తన కూతురు పెళ్లి చేసి ఆయన తాతయ్య నన్ను ముత్తాతని చేశాడు. సో ఐ కంగ్రాచులేట్ మై సెల్ఫ్ ఆల్సో. మరి ఇటు అబ్బులు గారు తర్వాత దాసుబాబు గారు ఇద్దరు మరి వెలిగిపోతున్నారు. ఇద్దరు సూర్యులలాగా, సూర్యచంద్రులు అని అనబోయి మానేసాం. మరి గొడవ ఎందుకని. అయితే ఇందులో సూర్యుడు ఎవరు, చంద్రుడు ఎవరు అంటారు ఏమోనని ఇద్దరు సూర్యులలాగా వెలిగిపోతున్నారు. చాలా సంతోషం. వాళ్ళిద్దరూ కలిసి 1000 మంది మరి ఒక మనవణ్ణి పొందుకున్నారు. నన్ను ముత్తాతని చేశారు. నేను ఇక ప్రపంచానికి చక్రవర్తినైనంత ఆనందంగా ఉంది నాకు. దేవుని స్తోత్రం. చాలా సంతోషము. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరూ నా సహదాసులు, నా కుటుంబమే ఇదంతా. కాబట్టి అందరికీ కూడా దైవాశీస్సులు, అందరికీ వందనాలు, గౌరవపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము. 15వ కీర్తన మొదటి వచనము చదువుకుందాం. 15వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. మహిమగల మా పరమ తండ్రి, నీ దాసుడు వట్టివాడే, ఏమీ తెలియని వాడు వచ్చి కూర్చున్నాడు. గురుపీఠం మీద కూర్చున్నాడు, ఏం తెలియకపోయినా. అన్నీ ఎరిగిన మీరు మాట్లాడతారనే ఆశతో మీ దాసుడు ఎదురు చూస్తున్నాడు. మేమందరం ఎదురు చూస్తున్నాం. మీకు అన్ని విషయాలు తెలుసు నాయన. మేమెవరమో, మా జీవితం ఏంటో, మాలోని యోగ్యత అర్హత ఎంతో, అయోగ్యతలు ఎన్నో, మా పొరపాట్లు, మా బలహీనతలు, మా ఆశలు, మా నిరాశలు, మా చేతగానితనం, బలహీనతలు అన్నీ నీకు తెలుసు. ఎంత చెయ్యాలనుకున్నామో
ఎందుకు చేయలేకపోయాం అన్నీ నీకు తెలుసు తండ్రి. నీ శిలువ రక్తము ద్వారా మమ్మను కప్పండి, కడగండి, శుద్ధీకరించండి. నీ దాసుని మీ అగ్నితో కాల్చిపుటం వేసి మీ దాసుని నోట నీ మాటలుంచి మా అందరితో మాటలాడి మమ్మల్ని వెలిగించి మండించి మండుచున్న దివిటీలుగా ఇక్కడి నుంచి పంపించమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రసంగ ప్రారంభం అతి క్లుప్త సంక్షిప్త ప్రసంగం. చదువుబడిన లేఖన భాగములో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అని మనం ప్రశ్న చూస్తున్నాం. దావీదు మహారాజు ప్రశ్నిస్తున్నాడు, దేవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు. రెండు టెంపరరీ వర్డ్స్ ఇక్కడ రాయబడ్డవి. గుడారము అనగా అర్థం ఏంటంటే తాత్కాలిక నివాసము. అతిథి అనంటే కొంతసేపే మన ఇంట్లో ఉండేవాడు. గుడారము అంటే అది శాశ్వత నివాసం కాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో గుడారమును గూర్చి రాస్తాడు అపొస్తలుడైన పౌలు. కొంతమంది లూకా అంటారు, పౌలు అంటారు. మేము అనే మాట కూడా రాయబడింది. మేము వివరించుచున్న సంగతులు సారాంశం కనుక లూకా పౌలు కలిసే రాశారని కూడా ఒక వాదం ఉంది. నేను అదే నమ్ముతున్నాను. ప్రత్యక్షత అంతా పౌలుది, భాష అంతా కూడా లూకాది. హెబ్రీ పత్రికలో రెవల్యూషన్ ఏమో పౌలుది, ఉపయోగించబడ్డ భాష లూకా భక్తునిది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారముల్లో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. వాగ్దత్త దేశంలో పరవాసులు గనక గుడారవాసులైరి. వాళ్ళు ఎందుకు పరవాసులైరి అంటున్నాడు చెప్పండి? వారు గుడారములలో నివసించుచు అంటే ఇక్కడ ఈ దేశం అనేది కాదు, ఇందులో మనం శాశ్వతంగా ఉండము. కాబట్టి ఇంకా ఇల్లు కట్టుకోవడం ఎందుకు? భూమి కొనుక్కొని పునాదులు వేసి పటిష్టంగా ఇల్లు కట్టుకుంటే తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాం. ఇక ఇది ఇక్కడే ఉండిపోతుంది అడవిలో. అందుచేత నేను ఇక్కడ ఎల్లకాలం ఉండను గనక ఉన్నంతసేపు ఏదో కాస్త ఆధారము, కొంచెం నాకు నీడ ఇవ్వాలి ఎండకి, గాలికి, మంచుకి అని ఒక తాత్కాలిక నివాసం కట్టుకుంటాము. అది బట్టలతో, చిన్న చిన్న బ్యాంబూ స్టిక్స్, కర్రలు పేర్చి దాని మీద బట్టలు కప్పి గుడారం ఏర్పాటు చేసుకుంటాము. గుడారము ఎప్పుడూ కూడా తాత్కాలిక నివాసం అని అర్థం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అని మాట్లాడుతున్నాడు. భూమి మీద మన నివాసమైన ఈ గుడారం అంటే మన శరీరం, ఇది తాత్కాలికంగా ఆత్మయ్యున్న మనము ఈ శరీరంలో కొంతకాలం నివసిస్తున్నాం, దీన్ని వదిలేసి వెళ్ళిపోతాం. గనక మనం వెళ్ళిపోతాం గనక ఈ శరీరంలో ఎల్లకాలం ఉండం గనక ఈ శరీరం మనకు గుడారము అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, అలాగే 118వ కీర్తన 15వ వచనాన్ని మీరు చూస్తే, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నీతిమంతుల గుడారాలు అంటే వాళ్ళు నివసించే ఇండ్లు. ఈ భూమి మీద వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నా సరే అది తాత్కాలికమే.
ఎల్లకాలము అందులో నివాసం ఉండేవాడెవడు లేడు, వెళ్ళిపోవాల్సిందే. భూమి మీద మనము యాత్రికులము, పరదేశులం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు. పరదేశులు యాత్రికులై ఉన్నారు గనుక మనం నిలవరమైన పట్టణం మనకు ఈ భూమి మీద లేదు. అయితే ఉండబోతున్న దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోవచ్చున్న దానికోసం ఎదురు చూస్తున్నాం. మనుషులమైన మనకు తాత్కాలిక నివాసములున్నవి. మన శరీరం ఒక గుడారము. ఈ భూమి మీద నువ్వు ఎంత బంగళా కట్టుకున్నా అది కూడా గుడారమే. మన శరీరం గుడారం, మన ఇంట్లన్నీ గుడారాలు. ఈ శరీరాన్ని వదిలేసి వెళ్తాం, కట్టుకున్న బంగళా వదిలేసి వెళ్ళిపోతాం, ఇవన్నీ గుడారాలే. ఎందుకంటే శాశ్వత నివాసం మనకి ఇక్కడ లేదు. కానీ దేవుడికేం కర్మ పట్టింది? దేవుని గుడారం. ఆయనకు మరణం లేదు. ఎక్కడైతే ఉన్నాడో ఆయన శాశ్వతంగా ఉన్నాడు. దేవుని గుడారం అట. దేవుడు ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? దేవునికి తాత్కాలిక నివాసం ఒకటి ఉన్నది, శాశ్వత నివాసం ఒకటి ఉంది. ఇదొక పెద్ద సబ్జెక్ట్, మీకు పరిచయం చేసి మీ ధ్యానానికే వదిలేస్తాను. మీకు జ్ఞాపకం ఉంటుంది తప్పకుండా. దేవుడు తన కొరకు భూమి మీద నివాసములుగా 2 కట్టించుకున్నాడు. మొదటిది ప్రత్యక్ష గుడారము, రెండవది సొలొమోను ద్వారా పునాదులు వేయబడిన మందిరం. గుడారము, మందిరం. ఈ గుడారం అనేది అరణ్య మార్గంలో ఇశ్రాయేలుతో పాటు నడుస్తూ వెళుతుంది. అది కూడా ఒక మజిలీ నుండి ఇంకొక మజిలీకి, ఇంకో మజిలీకి వెళుతున్నప్పుడు ఈ గుడారాన్ని మొత్తం తీసి మడత పెట్టి మోసుకొని వెళ్ళిపోతున్నారు ఉపకరణాలతో పాటు. కానీ సొలొమోను కాలం వచ్చింది, ఇంకా ఎక్కడికి ఉపకరణాలు పోవు, ఇంకా ఎక్కడికి మోసుకెళ్ళేది లేదు, ఉన్న చోటే స్థిరంగా ఉంటుంది. దేవుడు భూమి మీద కట్టుకున్నటువంటి గుడారము యాత్ర చేసే స్వభావము కలిగిన గుడారము, యాత్ర చేసే అనుభవము కలిగిన గుడారము, యాత్ర చేయక తప్పదు అని నిబంధన నియమము కలిగిన గుడారం. క్రీస్తు సంఘము, క్రైస్తవ సంఘం, క్రీస్తునందున్న దేవుని సంఘం. ఈ భూమి మీద మనము గుడారం. కానీ ఈ గుడారము అనేది ఎల్లకాలం ఉండదు. షిలోహులో ప్రత్యక్ష గుడారం ఉండింది. అక్కడికే వచ్చి హన్నా ప్రార్థన చేసింది. అక్కడే ఏలీ ప్రధాన యాజకుడు, అక్కడ హన్నా చేసిన ప్రార్థనకు సమూయేలు దేవుని వరముగా ఇవ్వబడ్డాడు హన్నాకు. ఆ షిలోహు గుడారములోనే సమూయేలును మళ్ళీ దేవుని పరిచర్య కొరకు హన్నమ్మ అప్పగించింది. ఆ తర్వాత సొలొమోను దినాలు వచ్చినాయి. దావీదు బాధపడ్డాడు, సొలొమోను యొక్క తండ్రి. నేనైతే దేవదారు మ్రాణులతో కట్టిన నగరులో నివాసం ఉన్నాను, నా దేవుని మందసం, నిబంధన మందసం తెరల చాటున ఉన్నది అని నాతాను ప్రవక్తతో ఆయన చెప్పుకొని బాధపడ్డప్పుడు, నాతాను మానవ సహజమైన అభిమానంతో అన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు, మహారాజా నీ మనసులో ఉన్నదంతా చేసేయి, అంటే గుడారం కట్టేసేయి, ఆ మందిరం కట్టేసేయమని అర్థం.
అనుకుంటున్నాడు పెద్ద ఆయన దావీదు మహారాజు. నేనేమో మంచి అష్టైశ్వర్యాలతో నిండినటువంటి మంచి పటిష్టమైన సుందరమైన రాజభవనంలో నేనున్నాను, దేవదారు రాణులతో కట్టబడిన మందిరం. నా దేవుని నిబంధన మందసమేమో పరదాల చాటున ఉంది. అంటే నీ హృదయంలో ఏముందో అది చేసే రాజా అన్నాడు. రాజభవనాన్ని విడిచి అందాక కాస్త దూరం వెళ్ళగానే దేవుని వాక్కు ప్రత్యక్షమై, ఏం చెప్పొస్తున్నావు దావీదుకో? మందిరం కట్టమనా? అది నా చిత్తం కాదు, ఏళ్ళు మళ్ళీ చెప్పు. నీవు చేయకూడదు, నువ్వు కట్టకూడదు. దావీదు, నీకు పుట్టబోవు ఒక కుమారుడే, ఒక కుమారుడు నీకు పుడతాడు, అతడే నా మందిరం కడతాడు, అతడు సమాధానకర్త అయి ఉంటాడు. నీ చేతులు విస్తారంగా రక్తం ఒలికించినాయి, నువ్వు కట్టొద్దు. నా చిత్తము కాదు అసలు, నా చిత్తములో ఇంకొక కుమారుడు నీకు పుడతాడు, అతడే నాకు మందిరం కడతాడు, అతని పేరు సొలొమోను అని దేవుడే ముందే పేరు కూడా పెట్టేశాడు. సొలొమోను కాలంలో సొలొమోను దేవుని మందిరానికి పునాదులు వేసి మందిరం కట్టాడు. ఇక అది కదలదు. ఈ భూమి మీద కదులుచున్నటువంటి దేవుని సంఘం ఉంది. రెండవ రాకడ తర్వాత పరలోకంలో ఈ సంఘము ఎక్కడికి కదలని స్థిరమైన ఆలయంగా మారిపోతుంది. సంఘము ఆలయము అనే స్టేటస్కి వచ్చేస్తుంది. అంతకన్నా ముందు ఈ భూమి మీద ఉన్నప్పుడు సంఘము ప్రత్యక్ష గుడారము, మహిమపరచబడిన సంఘం, అది స్థిరమైనటువంటి దేవాలయము. ప్రియులారా, ఈ కీర్తనల గ్రంథంలో దేవుని నివాసమును గూర్చి వేరువేరు మాటలు ఉపయోగించబడ్డాయి. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. 15వ కీర్తనలో దేవుని గుడారము కనబడుతున్నది. 23వ కీర్తనలో ఆఖరి వచనం, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ కీర్తన రాసిన వాడు దావీదు మహారాజే. 23 రాసిన దావీదు మహారాజే రాశారు. 15వ కీర్తన కూడా దావీదు మహారాజే రాశారు. అక్కడేమో గుడారము, ఇక్కడేమో యెహోవా మందిరం. గుడారం ఎక్కడుంది, మందిరం ఎక్కడుంది? గుడారము వేరు, పటిష్టమైన మందిరము వేరు. భూమి మీద ఉన్నప్పుడు యెహోవా గుడారములో ఎవడుంటాడు అని చెబుతూ దేవుని గుడారములో అతిథిగా అట మళ్ళీ మహిమపరచబడ్డ సంఘము అతిథిగా ఉండదు, ఆయన భార్యగా ఉంటుంది. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం దేవుని ఇంట్లో గెస్ట్ కాదు, మనము ఆయన పట్టపురాణి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి, 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారికి దేవుడయుండి వారికి తోడై ఉండును. అతిథేనా ఇది? అతిథి కాదు. ఏ ఇంటికైనా ఎవరైనా గెస్టులు ఎవరైనా వచ్చినప్పుడు ఆ ఇంటి యజమాని తన భార్యను పరిచయం చేస్తాడు. మా మేడం గారండి, లేకుంటే మా వైఫ్ అండి, మా మిస్సెస్ అండి, నా అర్ధాంగి అండి అనాలి. కానీ భార్యను చూపెట్టి ఏమో మీకంటే ముందు నా దగ్గర గెస్ట్ అండి అన్నాడు. అయిపోయాడు వాడు, వాడు అయిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉంటుంది వాడికి, వాడి భరతం పడుతుందా, ఏంటి నేను గెస్ట్నా? సరే అయితే నా దారి నేను చూసుకుంటాను, నీ దారి నువ్వు చూసుకో, నన్ను గెస్ట్గా ఉంచావు ఇక్కడ నువ్వు. కాదు కాదు కాదమ్మా, నువ్వే మహారాణివి, ఇంటికి నువ్వే యజమానివి,
ఏదో నేను ఈ పంచని ఉంటున్నాను, తమాషా కాల. ఏం తమాషా ఇది? చాలా సీరియస్ మ్యాటర్. భార్య భర్త గారు ఎంత బంగళా కట్టినా ఆ బంగళాకు యజమాని అవుతుంది తప్ప ఆమె గెస్ట్ కాదు. సంఘమనే కన్యకను, పెండ్లి కుమార్తెను యేసునాథుడు, విశ్వనాథుడు, ఆది సంభూతుడు పెళ్లి చేసుకున్న తర్వాత విశ్వ రాజధాని నగరానికి ఆమె సొంతదారవుతుంది. పరలోక రాజభవనానికి సొంతదారవుతుంది. విశ్వంలోని కోట్లాది ప్రపంచాలకు సొంతదారవుతుంది. ఆమె ఓనరు. అందుకే ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. భార్యాభర్తలు మధ్యలో ఇప్పుడు భర్త గారు మంచి ఇల్లు కట్టాడు అనుకోండి, ఇంటికి ఎవరైనా వస్తే భార్య ఏం చెబుతుంది? మేము ఇల్లు కట్టుకున్నామంటుంది. అంతేగాని ఇది మా ఆయన కట్టిన ఇల్లు అండి, నేను ఇందులో ఉంటున్నానండి అంటుందా? ఆయన కట్టడం ఏంటి, నువ్వు ఉండవేంటి? అది కుదురైనటువంటి కుటుంబం అయితే అట్లాంటి భాష ఉండదు. భర్త గారు ఎంత మంచి మేడ కట్టినా, చలువరాతి మేడ కట్టినా, బంగారు రేకులతో తాపడం చేసిన ఇల్లు మాది అంటుంది. అతిథి అంటే యజమాని ఉండమన్నంతసేపు ఉండాలి, గెట్అవుట్ అంటే పోవాలి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, దేవుని గుడారంలో నువ్వు అతిథిగా ఉండాలనుకుంటున్నావా, పర్మనెంట్గా భార్యగా ఉండాలనుకుంటున్నావా? వెరీ బిగ్ క్వశ్చన్, చాలా పెద్ద ప్రశ్న. అతిథిగా వెళ్ళామనుకోండి, ఉన్నంతసేపు ఉంటాము. ఏదన్నా తేడా వచ్చిందంటే మంచిది బాబు వెళ్ళరమనంటే ఇంక మనకు దిక్కు లేదు. అదే భార్య అయితే మాట అనలేడు. ఏంటి వెళ్ళొచ్చేది, పడుకుందాం, నిద్ర వస్తుందని అంటే ఏంటి తమాషా చేస్తున్నావు, వెళ్ళిరా, ఏంటి వెళ్ళిరా, నేను నీలో సగభాగాన్ని, వెళ్ళిరా అనే మాట రాదసలు. యెహోవా నివాసములో, యెహోవా గుడారములో నీవు భార్యగా ఉండాలి. కానీ ఏమండి, అతిథిగా ఉంటే నీకు అంత పెద్ద సేఫ్టీ ఏమీ లేదు. అందుకే 23వ కీర్తనలో యెహోవా మందిరములో చిరకాలము నేను ఏం చేస్తాను, చిరకాలము నివాసం చేస్తాను. చిరకాలము అంటే ఎల్లకాలము, అంతము లేని కాలము, ముగింపు లేని కాలము, నిత్యత్వము అని అర్థం. అతిథి అనే స్టేటస్ ఎక్కడ ఉంటుందంటే ఈ భూమి మీద. భూమి మీద దేవుని సంఘం గుడారం, ఇందులో ఉన్నవాడు గెస్ట్. అందుకే కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, పర్మనెంట్ ఉండరు. కోరహ వెళ్ళిపోయాడు, దాతాను అభిరామ్ వెళ్ళిపోయారు. దేవుని ఇంట్లో కొంతకాలం ఉండి, దేవుని వరములు పొంది, దేవుని దర్శనం పొంది, దేవుని ప్రత్యక్షతలు పొంది, దేవుని ఆరాధించి, ప్రార్థనలు చేసి, జవాబులు పొంది, దేవుని గురించి 10 మందికి చెప్పి తర్వాత మళ్ళీ వీడు వెళ్ళిపోతున్నాడు. చాలామంది అంత్యదినములలో విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఈ విశ్వాస భ్రష్టులైన వాళ్ళందరూ ఎవరంటే కొంతకాలం అతిథులుగా ఉండి వెళ్ళిపోతున్నారు. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది, నేను ఎక్స్ క్రిస్టియన్ అండి అని. అదేం పెద్ద విశేషమేం కాదు. బైబిల్ ఏనాడో చెప్పింది, చాలామంది ప్రభువును వదిలేసి వెళ్ళేవాళ్ళు ఉంటారు. అంతముదనక స్థిరంగా అందరూ ఉంటారని బైబిల్ చెప్పలే. చాలామంది వెళ్ళిపోతారు అనేక కారణాలతో. కొందరు కోరహు పాపము చేసి వెళ్ళిపోతారు,
కొందరు కయ్యను పాపం చేసి వెళ్ళిపోతారు, కొందరు బిలాము పాపం చేసి వెళ్ళిపోతారు, కొందరు దేమాలాగే వెళ్ళిపోతారు. అనేక కారణాలతో వెళ్ళిపోతారు. భూమి మీద కనబడుతున్న క్రైస్తవ సమాజం అంతా 100% పరలోక రాజ్యంలో ఉంటారనడానికి అవకాశం లేదు. ఇక్కడ అనేక లక్షల మంది ఉండొచ్చు, కోట్ల మంది ఉండొచ్చు. స్వస్థత కూటాలకు వచ్చేవాళ్ళు, క్రిస్మస్ పండుగలు చేసేవాళ్ళు, స్టార్లు పెట్టేవాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు, అద్భుతాలు చేసేవాళ్ళు, సూచక్రియలు చేసేవాళ్ళు, దేవుని కొరకు కోట్లు కోట్లు కానుకలు ఇచ్చేవాళ్ళు. పరలోకానికి వెళ్ళి మనం వెతుకుంటే కనబడరు. ఫలానా మంచి బోధకుడు సార్, ఎక్సలెంట్గా మాట్లాడేవాడు, ప్రసంగం ఏడి అంటే ఏమో ఆయన ఇక్కడ రాలేదండి అంటారు దూతలు. అదేంటండి మా ఊళ్ళో ఒక ఆయన నిలువెత్తు స్టార్ పెట్టేవాడు సార్, ఆయన లేడా అంటే లేడు. ఆయన చాలా అద్భుతాలు సూచక్రియలు చేసేవారు, ఆయన ఏడి. చాలామంది ఉండరు. అనేక మంది నా నామమున ప్రవచింపలేదా, అద్భుతములు చేయలేదా, దయ్యములు వెళ్ళగొట్టలేదా, ప్రభువా నీ నామమును మేము అద్భుతాలు చేయలేదా అని ఆ దినమున, తీర్పు దినమున అంటారు అని యేసు ప్రభు వారు చెప్పారు మత్తయి 7:22. అప్పుడు నేనేమంటానని చెప్పాడు యేసయ్య, మీరెవరో నేను ఎరుగను అంటే యేసును ఎరుగకుండా, యేసు వాళ్ళెవరో యేసు ఎరగకుండా, యేసుకు వాళ్లకు వ్యక్తిగత సంబంధము నిబంధన లేకుండా కూడా అద్భుతాలు చేస్తారు, అన్ని భక్తి కార్యక్రమాలు చేస్తారు. ఇది చాలా భయము గొలిపే విషయము. ఎందుకు ఇలాగ జరుగుతుందంటే, భూమి మీద ఎవరైనా సరే నమ్మి బాప్తిస్మం పొంది దేవుని ఇంట్లోకి రావాలి. కానీ ఇది పర్మనెంట్గా ఆయనతో మనకు బంధం ఏర్పడాలంటే, భార్యాభర్తల అనుబంధంగా మారాలంటే, నీవు పొందిన రక్షణ అనుభవం సృష్టికర్తకు నీకు భార్యాభర్తల అనుబంధం లాంటి విడదీయరాని బంధంగా మారాలంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి. అదే 15వ కీర్తనలో చెబుతున్నాడు. అసలు ముందు ఇక్కడైనా స్థిరంగా ఉండాలంటే, గుడారములోనైనా స్థిరంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కొన్ని లక్షణాలు చెప్పాడు. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఇవంతా గుడారంలో వ్యవహారం. భూలోకంలో సంఘం ఉన్నప్పుడు, సంఘంలో నీవు దేవునికి ఇష్టడుగా స్థిరంగా ఉండాలంటే కాస్త పరిశుద్ధత, యథార్థత, ఇంకొకటి జోలికి వెళ్లకుండా ఉండడం కావాలి. ఈ లక్షణాలు లేనివాడు గుడారము నుండి బయటికి వెళ్ళిపోతాడు. అంటే రెండవ రాకడకు ముందే సంఘము తాత్కాలిక నివాసంగా గుడార రూపంలో ఉన్నప్పుడే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 23వ కీర్తనలో అనేకమైన అనుభవాలు చెబుతున్నాడు. 3వ వచనం, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఇటువంటి అద్భుతమైన అనుభవంలో నడిచిన వాడు తర్వాత ఏం చేస్తాడంటే, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అంటే బ్రతుకు దినములు కోటా లెక్క చెప్పేశాడు. అవి ఎంతైనా కావచ్చు. నీకు 50 ఏళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, 120 ఏళ్ళైనా కావచ్చు. బ్రతుకు దినములన్నిటను దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా
ఆయన కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి. అయితే బ్రతుకు దినములు ఆయన తర్వాత సంగతి చెప్తున్నాడు. నీకు దేవుడు 100 ఏళ్ల వయస్సు దేవుడు అనుగ్రహిస్తే ఆ వయసు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? బ్రతికే దినాలు అయిపోయినాకేం జరుగుతుంది అంటే, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. 24 చూడండి, 24వ కీర్తన. మళ్ళా ఇక్కడ యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు అంటాడు. మళ్ళీ ప్రభునందు ప్రియులారా, యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడు. మనం యెషయా గ్రంథంలో మనం చూస్తే ఈ పర్వతము అక్కడ మనకు కనబడుతుంది. అక్కడికి ఎక్కాలనుకున్నాడు వాడు దుష్టుడు, ఎక్కలేక వాడు సైతానుగా మారిపోయాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును. వాడు ఎక్కుదామనుకున్నాడు గర్వముతో, తన జ్ఞానమును బట్టి, తనకున్న సౌందర్యాన్ని బట్టి, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి కుట్ర చేసి ఎక్కుదామనుకున్నాడు. అక్కడి నుంచి ఒక తాపు దాన్ని పడేశాడు దేవుడు. ఇప్పుడు దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం ఒకటున్నది. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అన్నాడు. చూసారా, దేవుడు మాత్రమే ఉండదగిన ఒక పర్వతం ఉన్నది. దేవునికి మాత్రమే ప్రతిష్ఠించబడ్డ ఒక పర్వతం ఉన్నది. అక్కడికి వాడిని రానిచ్చాడు దేవుడు. రానిచ్చిన తర్వాతనే వాడు కుట్ర చేశాడు. యెహెజ్కేలు 28వ అధ్యాయము దయచేసి 14వ వచనం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగానే ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద ఏమండి 24 కీర్తనలో ఏమన్నాడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు. యెహెజ్కేలు 28:14లో ఏమన్నాడు? దేవునికి ప్రతిష్ఠించబడిన ఒక పర్వతం ఉంది. దేవుని పర్వతం ఒకటి ఉన్నది. అది స్పెషల్ ప్లేస్ ఆఫ్ ఆనర్, చాలా గౌరవప్రదమైనటువంటి స్థానము. అక్కడికి వాడిని దేవుడు రానిచ్చాడు. వాడు అనుకున్నాడు, ఇక్కడ నేను పర్మనెంట్గా సెటిల్ అయిపోవాలి. దేవునికి మాత్రమే ప్రతిష్ఠింపబడింది అంటే దాన్ని కబ్జా పెడదాము అనుకున్నాడు వాడు. దేవుణ్ణి పడద్రోసి నేనే ఎక్కడ ఉండాలి, నేను దేవుడైపోవాలి అనుకున్నాడు. దేవుడు వాడికి అవకాశం ఇవ్వలేదు, పడద్రోయబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, ఆ పర్వతము అక్కడికి ఎక్కడానికి యోగ్యుడు ఎవడంటే, లూసిఫరు జ్ఞానవంతుడు, అతి సుందరుడు, అందగాడు, ఐశ్వర్యవంతుడు. ఈ మూడు పనికి రాలేదు. మరి ఎవరయ్యా యోగ్యులు? యెహోవా పర్వతానికి ఎక్కాలంటే అందమైన వాళ్ళు పనికిరారు, జ్ఞానము గల వాళ్ళు పనికిరారు, ఐశ్వర్యవంతులు పనికిరారు. మరి ఎవడయ్యా పనికొచ్చేవాడంటే 4 వ్యర్థమైన దాని యందు మనసు పెట్టనివాడు, మళ్ళీ నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. ప్రసంగాన్ని ముగిస్తున్నాను. భూమి మీద తాత్కాలిక నివాసము దేవునికున్నది, అది క్రైస్తవ సంఘం. అందులో ఉండడానికి కూడా నీకు అర్హత ఉండాలి. పాయింట్ నెంబర్ 1. దేవునికి నిత్య నివాసం ఉంది. అందులో అతిథిగా కాదు, ఆయన భార్యగాను ఉండడానికి కూడా నీకు యోగ్యత, అర్హత ఉండాలి. ఈ యోగ్యత, అర్హత సంపాదించుకోవడానికి
దేవుడు నీకు భూమి మీద ఆయుష్కాలం ఇచ్చాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కొత్త క్యాలెండర్లు పెడతా ఉన్నాము గోడ మీద, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకో సంవత్సరం దేవుడు మనకు ఆయుష్ పెంచుతూనే ఉన్నాడు. ఎందుకు ఆయుష్ ఇస్తున్నాడు ఆయన? టైంపాస్ చేసుకోమనే. చాలా జాగ్రత్త. మనము మన ప్రవర్తన, మన నోటి మాటలు, మన హృదయ పరిస్థితి శుభ్రము చేసుకోకపోతే మనము ఈ స్థానికంగా ఉన్నటువంటి భూమి మీద ఉన్న గుడారము నుండైనా జారిపోవచ్చు, లేకపోతే రెండవ రాకడలోనే విడువబడి ఆ నిత్య మందిరంలో చేరకుండా జారిపోవచ్చు. కొంతమంది ఇప్పుడే విశ్వాస భ్రష్టులైపోయి వెళ్ళిపోతారు. మరికొంతమంది కడబోర ధ్వనించినప్పుడు జారిపోతారు. మనము ఈ రెండు ఘట్టాలు దాటుకొని దేవుడు వారితో కాపురముండును అన్నటువంటి దేవుని భార్య, దేవుని పట్టపురాణి అనే ఆ వధువు లోపల భాగంగా మనం ఉండాలంటే ఈ కీర్తనల్లో 15, 23, 24 ఈ 3 కీర్తనల్లో ఉన్నటువంటి భక్తుల లక్షణాలు అలవరుచుకోవాలి. కీర్తనల గ్రంథం ఎందుకు రాశాడంటే దేవుని హృదయానికి అతి సమీపమైనటువంటి పరిస్థితి ఏంటో, దేవునికి ఇష్టమైన పరిస్థితి ఏంటో మనకు తెలియజేయడానికి కీర్తనల గ్రంథం రాశారు. గర్భాలయ సహవాసము అని ఒక ప్రసంగం చేశాను నేను. కరడును పిలుచుచున్నది. దేవుడు భక్తుడు హృదయం విప్పి మాట్లాడుకునే గది, ప్రార్థనా గది కీర్తనల గ్రంథం. దేవుడు చెబుతున్నాడు, నేను మీతో నిత్యము నివాసం ఉండాలనుకుంటున్నాను, కానీ కపటముగా మాట్లాడితే ఎలాగా? మీ హృదయాన్ని కల్మషంతో నింపుకుంటే ఎలాగా? పొరుగువాని మీద నిందలు మోపుతూ బ్రతికితే ఎలాగా? ప్రమాణం చేసి తప్పుతూ ఉంటే ఎలాగా? చాలా సీరియస్ మ్యాటర్. ప్రభునందు ప్రియులారా, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనలో పరిశుద్ధత ఎక్కువ కావాలి. సంవత్సరాలు గడిచే కొద్దీ మనలో జాగ్రత్త ఎక్కువ కావాలి. మనం దేవుని గుడారములో కూడా ఉండాలి, ఆ తర్వాత దేవుని స్థిరమైన మందిరంలో కూడా ఉండాలి. ఇక్కడ ఉన్నంతసేపు నువ్వు అతిథివే, అందుకే నువ్వు భయం కలిగి ఉండాలన్నాడు. ఎనీ మూమెంట్ నీవు దేవుని నుండి జారిపోయే అవకాశం ఉంది గనుకని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12లో భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకో. రెండవ రాకడలో ఎత్తబడిన తర్వాత ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అన్న తర్వాత ఇంకా భయం లేదు, వణుకు లేదు, రక్షణ కొనసాగించుకునేది లేదు, రక్షణ పోగొట్టుకునేది లేదు. దేవునిలో ఏకమైపోతాం మనం. భార్యాభర్తలుగా ఇద్దరు కాదు ఒకడే అన్నట్లు మనం ఏకమైపోతాం. కానీ పరదేశులమై ఉన్నంతకాలం భయంతో గడపాలి. ఎందుకంటే ఇక్కడ గెస్టుగా ఉన్నాం. పిచ్చి వేషాలు వేస్తే గెటౌట్ అనే అవకాశం ఉంది, కానీ పరలోకానికి వెళ్ళాక మనం ఆయన భార్య, ఇంకా గెటౌట్ లేదు. యుగ యుగములు ఆయన తన ప్రజలతో కాపురం ఉంటాడు. ఆ చిరకాలము దేవునితో నివాసం ఉండి దేవునిలో ఏకమైపోయే ఉన్నత మహిమలోనికి మనం చేరేదాకా మనం ఏం చేద్దాం చెప్పండి? భయముతోను వణుకుతో మన రక్షణ కొనసాగించుకుందాం. ఇప్పుడు గుడారంలో ఉన్నాం, అతిథిగా ఉన్నాం. తగు జాగ్రత్తల్లో మనం ఉంటే చిర నివాసానికి కూడా మనం తప్పక వెళ్ళిపోతాము. నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం కోలుకోలేని దెబ్బతింటాము. భక్తులారా, జాగ్రత్త వహించండి, జాగ్రత్త పడండి. భయంతో వణుకుతో మీ రక్షణ కొనసాగించుకోండి. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు. నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడడం, ఎవరు పెడితే వాళ్ళ మీద నిందలు మోపడం, దుష్ప్రచారాలు చేయటం, ఈ కీర్తనలు అన్నిట్లో ఉంది మాట. నాలుక జాగ్రత్త. 15వ కీర్తనలో, 24వ కీర్తనలో
నాలుక జాగ్రత్త. ఈ నాలుక చేసే పాపంతోనే చాలామంది ఈ గుడారంలో నుండి జారిపోతారు. యాకోబు భక్తుడు అదే చెప్తాడు, నాలుకను అదుపు చేసుకోకపోతే నీ భక్తి వ్యర్థమైపోతుంది. దేవుని గుడారములో ఇప్పుడు అతిథిగా ఉన్న మనం దేవుని నిత్య నివాసానికి కూడా అర్హులుగా తయారవుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దివ్యవాక్యము పంపించినావు, నీకు స్తోత్రం. నీకు భూమి మీద ఒక గుడారం ఉన్నది, పరలోకంలో నీకు నిత్య నివాసం ఉన్నది. గుడారములో మమ్మల్ని అతిథులుగా మీరు స్వీకరించారు. ఇక్కడ మేము నిన్ను సంతోషపెట్టగలిగితే నిత్య నివాసంలో కూడా మమ్మల్ని చిరకాలం ఉండనిస్తావనే ధన్యవచనం, ధన్యకరమైన సందేశం మాకు ఇచ్చావు. నీకు వందనాలు పరిశుద్ధ తండ్రి. అనేక మంది నీ మార్గములు విడిచి విశ్వాసాన్ని వదులుకొని దర్శనాన్ని వదులుకొని జారిపోతున్నారు. అలా జారిపోతారని ముందే మీరు చెప్పారు మా తండ్రి. అయినా చాలామంది జాగ్రత్త పడలేకపోతున్నారు. నిర్హేతుకంగా, నిష్కారణంగా, అనవసరంగా అనేక మంది నీకు దూరమై జారిపోతున్నారు. గుడారములో స్థిరంగా ఉండకపోతే నిత్య నివాసంలోకి ఎలాగెళ్తారు అనే గంభీరమైన ప్రశ్న మా ముందు ఉంచినందుకు నీకు స్తోత్రం. ఈ భూమి మీద ఉన్నంత కాలం క్రీస్తు సంఘములో, స్థానిక సంఘంలో మేమందరం స్థిరులమై ఉండడానికి సహాయం చేయండి. యోగ్యులమై ఉండడానికి సహాయం చేయండి. ఈ యాత్రాకాలములో మేము నీకు ఇష్టలమై బ్రతికి, నీకు ప్రీతికరమైన వ్యక్తులుగా బ్రతికి, నీకు ఇష్టలుగా బ్రతికి రెండవ రాకడలో ఎత్తబడి చిరకాలము నీతో నివాసం చేసి దేవుడు తానే వారితో కాపురముండును అని చెప్పబడిన ధన్యకరమైన వధువు సంఘంలో మేమందరం ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచండి. ప్రాముఖ్యంగా మా నోటిని అదుపు చేసుకోవడం, మా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం మాకందరికీ నేర్పించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి చిరకాలము యెహోవా మందిరములో నివాసముంటకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఏమైనా ప్రకటనలు చేసేవారు ఉంటే తొందరగా రండి. మరి ఐ థింక్ వీఆర్ త్రూ. అయిపోయింది కదా, అన్ని కార్యక్రమాలు అయిపోయి. రేపటి ఉదయకాలం 10 గంటలకే ఇదే ప్రాంగణములో బైబిల్ పరిశోధన తరగతులు ఉంటాయి. దయచేసి మీకు భోజన ఏర్పాట్ల కొరకు స్వల్ప రిజిస్ట్రేషన్తో మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రోజుల వరకు 100 రూపాయలు రిజిస్ట్రేషన్తో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అవకాశం అందరూ కూడా మీరు భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం. రేపు సాయంకాలం తొందరగానే కార్యక్రమం ప్రారంభిస్తుంది. ఎందుకంటే మొదటి రోజు కనుక ఈ ఏర్పాట్లన్నీ చేయటం ద్వారా కొంత ఆలస్యమైనది. మరి రేపటి దినము మరి మీ బంధువులను, మీ స్నేహితులను, సంఘ బిడ్డలను అందరినీ కూడా మరి తీసుకురావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి భోజనం చేసి మరి ప్రభు ప్రేమను బట్టి మీరు సంతోషంగా మీ గృహాలకు వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను.